నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరు మీద డెవలప్మెంట్ అక్కడ కంపెనీలు కడతామని చెప్పేసి ఏదైతే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని దాదాపు అక్కడ ఏరియాలో ఉన్న రైతుల భూములన్నీ కూడా ఆ ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో ఆ రైతులందరూ కూడా మేము భూములు ఇయ్యం, మా భూముల కోసం మేము కొట్లాడతామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను. దీనికి సంబంధించి మాట్లాడదాం అన్న. మరి ఏంది ఏదైతే ప్రభుత్వం చేస్తున్న వైఖరి ఏదైతుందో ఫార్మాసిటీ పేరిట ఫ్యూచర్ సిటీ కడతామని చెప్పేసి మీ భూములు లాక్కెళ్తారు. గతంలో ఇదేమో రేవంత్ రెడ్డి గారు భూములు పల్లి బటాన్ లెక్క లాక్కుంటుంది బీఆర్ఎస్ గవర్నమెంట్, మేము వస్తే ఆపేస్తామని చెప్పాడు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తా ఉంది? వీళ్ళు ఏం చెప్తున్నారు సార్, ముఖ్యంగా గత ప్రభుత్వం 19,333 సేకరించింది. సేకరిస్తే అలా సేకరించిన భూమి 3,500 ఎకరాలు, 13,500 ఎకరాలే. వీళ్ళు వచ్చి అప్పుడు మా భూములు ఆపుతాం, చేస్తాం, మీ భూములు అమ్మకండి, మీది పెద్ద సిటీ చేస్తాం, మీకు అంత డెవలపింగ్ చేస్తాం, కోకపేట టైప్ చేస్తాం మీ ఊరని మాకు చెవిలో పువ్వు పెట్టి కనీసం ఆ రోజు మేము భూమి అమ్ముకుంటే కనీసం మాకు ఇంత బయట ఇంత భూమి అనొచ్చు మాకు. అటు కాకుండా ఇటు కాకుండా ఇప్పుడు ఆకాశాల గద్దు ఉంటే గద్ద రెక్క కొడితే ఏమవుతుంది, ఒక రెక్కతో బతికినట్టు ఉంది మా బతుకులు. ఇప్పుడు అలా చేసి కోదండ రెడ్డి కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కానీ, కోమరెడ్డి వెంకరెడ్డి కానీ, సీతక్క కానీ, బట్టి కానీ, జీవన్ రెడ్డి కానీ, అంటే జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో పోయిండు, అందరూ మా దగ్గరకు వచ్చి వంశేందర్ రెడ్డి కానీ, ఆయన ఇప్పుడు వంశేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏఐసిసి ఢిల్లీలో ఉంటాడు, ఆయన కూడా వచ్చాడు. అప్పుడు బీఆర్ఎస్లో సబిత కూడా ఉంది, అప్పుడు కాంగ్రెస్లో ఆమె కూడా చెప్పింది. అంటే ఆమె ప్రభుత్వంలో ఆమె దగ్గర కూడా ఆమె సేమ్ ఇదే మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు మెయిన్గా మేము కోరుకునేది ఏంటంటే మాకు కావాల్సింది 2,000 ఎకరాల భూమి సార్. మాది మాకు స్వయంగా 2,000 ఎకరాల భూమి ఇచ్చి పెడితే కోర్టులో మాకు స్టే ఉంది ఆల్రెడీ. కోర్టు కూడా మాకు అన్నీ ఆన్లైన్ ఎక్కేమని చెప్తుంది. ఆన్లైన్ లేదు మాకు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అసలు మందు వస్తా కూడా లేదు మాకు. ఇప్పుడు ఒడ్లు మేము పండించుకుంటే కూడా అసలు ఒడ్లు కూడా పండించుకుంటలేడు. ఆన్లైన్ ఇస్తానంటే ఆన్లైన్ మా పేరు టీఎస్ ఐస్ వస్తుంది. మా పేరు భూమి లేదు, నా పేరు మైపాల్ రెడ్డి, నా పేరు ఉండదు, నా భూమి టీఎస్ ఐస్ వస్తుంది పేరు. అసలు పాస్బుక్ పెట్టి ఒక బిడ్డ పెళ్లి చేద్దామన్నా, ఒక అప్పు తెచ్చుకుందామన్నా కానీ అలా ఓడేయడు. నీ పేరు మీద భూమి లేదురా భయ్ దెంగే అంటాడు. అసలు టీఎస్ ఐస్ వస్తుంది మా పేరు మీద. అంత ఇప్పుడు ఇందులో ఎంత భూమి పోతుంది? నా పేరు మీద 8 ఎకరాల భూమి సార్. 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు మొత్తం అనే ఉన్నది. ఇక నాకు ఏం లేదు. ఇక 8 ఎకరాలు ఆర్డీఓ ఆఫీస్ కాడ తుర్కేం చేయాలి, కాడ ఒంటిపై పెట్రోల్ కూడా పోసుకున్నాను నేను భూములు ఇవ్వమని. ఏమంటుంది అసలు ప్రభుత్వం ఏమంటుంది? మరి దీనికి సంబంధించి ఏమైనా మీకు ఏమైనా నోటిఫికేషన్లో లేను ఆ రోజు నోటిఫికేషన్లో ఉన్న భూమికి తెలియదు మాకు. నోటిఫికేషన్లో ఉన్న భూమే ఇచ్చి పెడతాం మేము. మరి నోటిఫికేషన్లో ఉన్న భూమిని మాకు తెలియదు, మేము అనలేదు. మీ భూమి నోటిఫికేషన్ ఉంది, నేను ఏం చేయలేను దానికి. ఆ రోజు గుర్తీలకు నోటిఫికేషన్ ఉందని గుర్తాలకు, మైపారెడ్డి భూమి, లోతిరెడ్డి భూమి, ఈయన భూమి ఉందని గుర్తాలకు. ఇప్పుడు మాట తప్పుతారు అంతే. మనిషికి కావాల్సింది ఇంత అన్నం, ఎన్ని ఆశలు ఉన్నా కానీ పోగానే ఇంత కడుపుకు అన్నం తింటే చాలు. ఒక్క మాటలు గుర్తుపెట్టుకొని కడుపుకు అన్నం తింటున్నాం కాబట్టి ఇప్పటికైనా 2,000 ఎకరాల భూమి ఇచ్చిపెడితే వాళ్ళకు ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు, రైతు క్షేమమే మా క్షేమం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు. మరి ఎట్లుంది అంటే ఇట్లా రైతులు ఇబ్బంది పెడతారు? ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 4 రైతులని పిలిచి, అంటే వేరే ప్రజాసేకరణ చేయకుండా ఓన్లీ 4 రైతులని పిలిచి మా సమస్యలు తెలుసుకుంటే సరిపోతుంది. ఆయన సరే ఏమైంది, మీ భూమి ఎందుకు ఇస్తలేరు, ఏం కథ ఏం చెప్పాడు రాయరాల సభ, కిషన్ రెడ్డి కొడుకునికి అయ్యే 1 నెంబర్ 2 నెంబర్ అన్నాడు. అసలు భూ కబ్జా కోరన్నాడు. మరి ఈయన కనీసం భూ కబ్జా కోరు గాడిన రేవంత్ రెడ్డి వాస్తవం రైతు బిడ్డ. మరి ఈయన నిష్చి పెడితేమా భూములు, మరి ఈ 2,000 ఎకరాలకు ఈయన నిష్చి పెడితేమా? నోటీసులు ఏమైనా వచ్చినాయా మీకు? నోటీసులు కనీసం ఇంత ఉన్నాయి సార్. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, ఎంఆర్ ఆఫీస్లో కానీ కనీసం మాది ఒక సమస్య అయిపోవచ్చు. బట్టలు కట్టి కనీసం ఒక రూమ్ సరిపోవచ్చు మాకు. ఎవరు లేదు పట్టించుకునేది. పోతారు, స్టాంపులు వేసుకుంటాం, ముద్దాలు వేసుకొని వస్తాం అంతే. మా భూఖండ్ రాకుండా ఆల్రెడీ కోర్టు స్టే ఆర్డర్ ఉంది మాకు. రైతులు ప్రభుత్వము రైతుల భూమి కాడికి పోకూడదు అని చెప్తారు. అంటే ఎట్లుంది మరి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు మక్క రైతులు కావచ్చు, వరి రైతులు రోడ్ల మీద ధాన్యం కొంటలేదని చెప్పి ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా 4 రైతులే కొంటలేరు, మాది పక్క రైతులే కొంటారు. కొన్ని 4 రైతులని ఇబ్బంది పెడతారు. 4 రైతులు ఇబ్బంది పెడతారు, కొనడం లేదు. ఆ ధరలకు అమ్ముకుంటే ఏముంది 16,50, అందరు కుమ్మకాయరు 16,50. అంటే ఒక ఆడి మనిషికి 700 కూలిస్తాం, మగ మనిషికి 1000 రూపాయల కూలిస్తాం. మాకు మిగిలేదు ఏం లేదు. గవర్నమెంట్ కమ్మినా కూడా అవి డబ్బులు టైంకి వస్తున్నాయా? మరి టైం డబ్బునే వస్తున్నాయి. అవి ఒక 15 రోజుల్లో డబ్బులు వస్తాయి, 15 రోజుల్లో డబ్బులు వస్తాయి. మరి ప్రభుత్వానికి ఏం చెప్పేది సార్? మాకు ముఖ్యంగా 2,000 ఎకరాల భూమి ఇచ్చి పెడితే ఆ రోజు మీరే మేనిఫెస్టోలో ఏమన్నారు, మేము వస్తే మీ కేసులో ల్యాండ్ ఇచ్చి పెడతామని చెప్పారు.
ఆయన గెలిచినాడు పాలాభిషేకం చేసినాం మేము. గాంధీ భవన్కి వెళ్ళి యాచారం దాకా పాలాభిషేకం చేసినాం. మల్రెడ్డి వెంగారెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, కోదండ రెడ్డి కానీ. ఆ పాలాభిషేకం ఏ రోజు చేసామో ఇప్పటికైనా మా 2000 ఎకరాల భూమి ఇచ్చిపోతే మళ్ళీ ఒక ట్యాంకర్ పాలు తెచ్చి మీకు మళ్ళీ నెయ్యాభిషేకం పాలాభిషేకం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.